నమస్కారం అండి. నా పేరు సాకేత్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ క్షేత్రం ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అంటారు దీన్ని. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో దీన్ని సాగు చేయడం జరుగుతుంది. ఈ క్షేత్రం వచ్చేసరికి ఉన్న స్థలం వచ్చేసరికి కృష్ణానగర్ గ్రామం, మాక్లూరు మండలం, నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మోడల్ ఫుడ్ ఫారెస్ట్ మోడల్, ఇంకా 5 లేయర్ మోడల్, ఈ రెండు సాగు చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ రెండు మోడల్స్ సాగు చేయడానికి ప్రధాన కారణం రైతుకి మంచి ఆదాయం. ఈ నమూనాలు మనం సాగు చేస్తే ప్రతి ఎకరానికి ఒక రైతుకి సంవత్సరానికి 5 నుంచి 6 లక్షలు ఇచ్చే సామర్థ్యం గల మోడల్స్ ఇవి. ఇంకోటి, ప్రజలకి తిన్నవారికి ఆరోగ్యం, పండించే వాళ్ళకి ఇద్దరికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా మూడో వచ్చేసరికి ప్రభుత్వం ఎరువుల మీద, పురుగు మందుల మీద ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది. కొన్ని వేల కోట్లు వాటి మీద వేచేస్తుంది. వీటన్నిటికీ ఇవన్నీ తగ్గించి ఆ డబ్బుల్ని మన గ్రామాల వైపు మళ్లించి మంచి డెవలప్మెంట్ చేయొచ్చు. ఒక యూరియా బ్యాగ్కి దాదాపుగా గవర్నమెంట్ వచ్చేసరికి 11 నుంచి 1200 సబ్సిడీ ఇస్తుంది. అలా మనం లెక్కేసుకుంటే ఎన్నో వేల కోట్లు వృధా పోతున్నాయి. వాటన్నిటినీ మనం గ్రామాల వైపు మళ్లించవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసరికి ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అండి. ఇప్పుడు మీకు ప్రతి 24 అడుగులకు ఎటువైపు చూసుకున్నా మీకు కొబ్బరి వస్తుంది. మళ్ళీ కొబ్బరి వరుసలో కొబ్బరి మధ్యలో మళ్ళీ మనం మామిడి పెట్టుకుంటాం. మళ్ళీ ఆ మామిడికి కొబ్బరికి ఒకవైపున సీతాఫలం పెట్టుకుంటాం. మళ్ళీ ఆ మామిడికి కొబ్బరికి ఇంకో వైపున దానిమ్మ పెట్టుకుంటాం. మళ్ళీ దాని పక్క వరుసలో మళ్ళీ ఇంకొక 6 అడుగులు డిస్టెన్స్ తీసుకొని మళ్ళీ అరటి బొప్పాయి ప్రతి 6 అడుగుల డిస్టెన్స్లో పెట్టుకుంటాం. మళ్ళీ దాని నుంచి ఇంకో 6 అడుగులు డిస్టెన్స్ పెట్టుకొని మీకు జామ వస్తుంది. ప్రతి 24 అడుగులకి జామ. మళ్ళీ జామకి మధ్యలో మీకు మునగ వస్తుంది. మళ్ళీ మునగకి జామకి మధ్యలో సంత్రా వస్తుంది. మళ్ళీ ఇంకో వైపున మునగకి జామకి మధ్యలో మీకు యాపిల్ వస్తుంది. ఇట్లా ఈ మోడల్ అనేది మన ఆల్రెడీ డిజైన్ ఉంది. ఈ డిజైన్నే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ 5 అంచెల విధానం వచ్చేసరికి ప్రతి 36 అడుగులు ఎటువైపు చూసుకున్నా ప్రతి 36 అడుగులకి మీకు మామిడి వస్తుంది. మళ్ళీ మామిడికి మధ్యలో సీతాఫలం వస్తుంది. ఆ మోడల్కి ఎగ్జాక్ట్ మధ్యలో మీకు ఉసిరి, బత్తాయి, సంత్రా, మీకు ఏదన్నా ఆప్షన్ దాన్ని బట్టే పెట్టుకోవచ్చు. మళ్ళీ అట్లాగే దాంట్లో ఇంకో 3 పంటలు వస్తాయి. అరటి, మునగ, నెక్స్ట్ కంది. ఇట్లా ఈ 5 అంచెల పద్ధతిలో మీకు 7 రకాలు వస్తాయి. ఈ ఫుడ్ ఫారెస్ట్ల మోడల్ ఏంటంటే పళ్ళ రకాలు ఎక్కువగా వస్తాయి. మళ్ళీ ఈ వ్యవసాయానికి ప్రధానంగా సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఈ వ్యవసాయానికి 4 చక్రాలు అండి. మొదటి వచ్చేసరికి బీజామృతం. దాంతో విత్తన శుద్ధి చేసుకుంటాం. ఏ విత్తనం పెట్టే ముందైనా, మొక్క పెట్టే ముందైనా దాంతో శుద్ధి చేసుకోవాలి. 2 వచ్చేసరికి జీవామృతం. మనం ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి జీవామృతం పారించాలి. మనం ఎంత మొదట్లో ఈ వ్యవసాయ విధానం స్టార్ట్ చేసిన మొదట్లో ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచిది. 3 వచ్చేసరికి మల్చింగ్, అంటే భూమిని ఏదో రకంగా కప్పుంచడం. 1 లైవ్ మల్చింగ్, అంటే ఎక్కడా ఖాళీ లేకుండా ఏదో పంటతోటి మనం కప్పుంచుతాము. 2వది ఇంకో విధంగా ఏం చేసుకోవచ్చు అంటే, మనం అగ్రికల్చర్ వేస్ట్ చుట్టుపక్కల ఏదైనా గడ్డి ఏదైనా దొరికితే, వరి వేస్ట్ ఏదైనా ఉంటే అది తెచ్చి మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కప్పు ఉంచాలి. అప్పుడే మనం ఇచ్చిన జీవామృతం సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ 4 వచ్చేసరికి వాప్సా. మనం ఏ పంట పెట్టుకున్నా బెడ్ సిస్టంలో వెళ్తే చాలా మంచిదండి. అప్పుడు వాప్సా అంటే 2 మట్టి కణాల మధ్యలో 50% వాటర్ వేపరు, 50% ఎయిర్, అంటే 50% గాలి, 50% తేమ ఉండేటట్టు చూసుకోవాలి. మనం బెడ్ సిస్టమ్ వెళ్తే కనుక ఆటోమేటిక్గా వాప్సా కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ 4 చక్రాలు కనుక ఖచ్చితంగా ఫాలో అయితే బండి అనేది, ఈ సుభాష్ పాలేకర్ కృషి బండి అనేది సజావుగా సాగిపోతుంది.